ఒక ఊర్లో మొదలుపెట్టి ముసలివాళ్ళని ఖాళీ చేయాలి. ఆ ఊరు అంతా అయిపోయిందా లేదా చెకింగ్ అనమాట. అయిపోయింది మహారాజా, ఆ ఊరు మొత్తం ఏరేశారు, ముసలి సరుకు మొత్తాన్ని తీసేశారని. మరి అక్కడ ముసలోళ్ళు ఉన్నారు, ఇంకా ఎవరైనా ఉన్నారు అనడానికి మనకి ఏదన్నా రుజువు కావాలి కదా. పోయారా ఉన్నారా అనడానికి మన క్లారిటీ కావాలి కదా. మరి ఎట్లా? 1000 వరహాలు అనౌన్స్ చేసి ఒక చిన్న టెస్ట్ పెట్టండి. ఆ ప్రజలకి, ఆ ఏరియా ప్రజలకి దండోరా, బూడిదతో తాడు బేనాలని. దేంతో? బూడిదతో తాడు బేనాలి. మీ వల్ల ఇద్దా? బూడిదతో తాడు బేనే దమ్ ఎవరికన్నా ఉందా? బాయ్ చెప్పడా బాయ్. మగ పుటక బుట్టి ఒక స్త్రీ యొక్క జీవితం, ఆ అనుభవాలు నువ్వు చెప్పగలవా? పుట్టిందేమో మగ పుటక, పురిటి నొప్పులు నీకేం తెలుసు? అంటే పురిటి నొప్పులు ఎలా ఉంటాయంటే చాలా నొప్పిగా ఉంటాయి. ఆ చాలా నొప్పిగా అంటే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అంటే నువ్వు అనుభవించవు, లైఫ్ మొత్తం చేసినా అనుభవించవు, ఎందుకంటే అసంభవం నీకు అది. 9 మాసాలు గర్భంలో శిశువు ఉండే కదలికలు నీకు తెలియవు, అది అనుభవించిన స్త్రీకి తెలుసు. అవునా? అలాగే నువ్వు స్త్రీవై ఉండి కుటుంబ బాధ్యత భుజాన్ని వేసుకొని కుటుంబం మొత్తాన్ని నడిపించడానికి ఒక పురుషుడి హృదయంలో రగిలే మంట నీకు తెలుసా? తెస్తే వండి పెడతావు, ఇద్దరు కలిసి తింటారు. ఆయనేమో నిద్రపోయినట్టు ఉంటాడు, కానీ నిద్రపోడు, నువ్వేమో హాయిగా నిద్రపోతావు. చీమ చిట్టుకుమంటే చట్టుకుని లేచి చూస్తాడు. ఎందుకు? నిన్ను బిడ్డల్ని బతికించాలి, ప్రొటెక్ట్ చేయాలి, పోషించాలి, వస్త్రం ఇవ్వాలి, అన్నం బయట సమస్తం చేయాలి. రాత్రి వేళల్లో కూడా మీ కాపలా అతనే. నిద్రపోయినట్టే ఉంటాడు. అట్ట వస్తే అసలు దమ్మలు వేసి కూర్చుంటాడు. సౌండ్ ఏందంటాడు. ఒక జంట్ హృదయంలో ఎలా ఉంటుంది అనేది నీకు తెలియదు. అంటే పురుషుడిది ఒక అనుభవం, అది స్త్రీకి తెలియదు. స్త్రీ యొక్క అనుభవం పురుషుడికి తెలియదు. జస్ట్ ఇద్దరు అనుభవాలే తెలియచావు. 100 మంది అనుభవం ఒకే జీవితంలో నువ్వు ఎట్ట తెలుసుకుంటాక? నువ్వు ఎట్ట తెలుసుకుంటానా? నువ్వు ఎట్ట అనుభవిస్తావు? అసలు ఉన్నదే ఒక జీవితం, ఇది 60-70కి అయిపోతుంది. ఇందులో కొన్ని అనుభవాలు మాత్రమే పొందగలవు. కానీ ఒకే జీవితంలో 100 జీవితాల అనుభవాన్ని చూడొచ్చు. ఒకే జీవితంలో 100 జీవితాల అనుభవాన్ని చూడొచ్చు. ఎలాగో తెలుసా? 100 మంది అనుభవాలు అడిగి తెలుసుకుంటే. అర్థం అయి కొడుతున్నావా, లేకపోతే ఏదో కంక్లూజన్కి వచ్చాడని కొడుతున్నావా? కంక్లూజన్కి వచ్చాడని కొడుతున్నావా? అంటే ముగింపుకి వచ్చాడని. 100 మంది వ్యక్తులతో నువ్వు కొంచెం పరిచయం కలిగి వాళ్ళ అనుభవాలు నువ్వు కానీ విన్నట్టయితే, వాళ్ళ పొందిన అనుభవాలు వాళ్ళు చెప్పగా వినటం ద్వారా, దీని అనుభవం ఇలా ఉంటుందట, గతంలో ఆయన చెప్పాడనేది 100 జీవితాలు కదా, 500 మందితో నువ్వు పంచుకుంటే 500 జీవితాల అనుభవాలు ఈ ఒక్క జీవితంలోనే నీకు తెలుస్తాయి. అఫ్కోర్స్ ప్రాక్టికల్గా నువ్వు అనుభవించకపోవచ్చు, కనీసం ఇతరుల అనుభవాలు వినటం ద్వారా అయినా కనీసం కొంత అవగాహన నీకు వచ్చింది. అలాగే స్త్రీ ప్రసవ వేదన ఎలా ఉంటుందో, స్త్రీ హృదయ భారం ఎలా ఉంటుందో పురుషుడికి తెలియదు, కానీ తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే స్త్రీ చెప్తే వినుట ద్వారా. పురుషుడి హృదయం అంటే ఎలా ఉంటుందో స్త్రీకి తెలియదు, కానీ తెలుసుకోవచ్చు. ఎలాగ? పురుషుడు చెబితే వినుట ద్వారా. యాజ్ ఇట్ ఈజీగా షార్ట్కట్లో సంపూర్ణ సిద్ధి పొందాలంటే ఆల్రెడీ అగచాట్లు పడి, నానా బాధలు పడి, తిప్పలు పడి, ప్రయాణం చేసి ముందుకు వచ్చిన దైవజనుల ఉపదేశమును గైకొనుట ద్వారా ఆ ఇరుకుల్లో నువ్వు పడకుండా తప్పించుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను నేను. అందుకు అనుభవాలు అవసరం, పెద్దోళ్ళు అవసరం, నాయకత్వం అవసరం అనేది. నేను చాలామంది చేత తిట్లు తింది కూడా అక్కడే. పెద్దలకు సపోర్ట్ చేసి నేను మాట్లాడింది కొంతమందికి నచ్చక అప్పట్లో నన్ను భయంకరంగా ట్రోల్ చేశారు. అరే వాళ్ళ అనుభవం అంత ఉండదురా, నీ బచ్చా వయసు, అరే బచ్చా నీ వయసు, వాళ్ళ అనుభవం అంత ఉండదురా, నువ్వు బచ్చాగాడివి. పెద్దోళ్ళు చెప్పింది ఏదన్నా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, అర్థం కాకపోతే వదిలేసేయరా నాయన, తొందరపడి తోలనాడొద్దు. ఆయనకేం తెలుసు, ఈయనకేం తెలుసు,
వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అని చెప్పి తొందరపడి పెద్దవాళ్ళని అనుభవజ్ఞుల్ని తోలనాడొద్దురా అని నేను అన్నందుకు, ఓరి నాయన పెను తుఫాన్ లాగా నన్ను భయంకరంగా గొయ్యి తబ్బు వాడే దానిలో పడునని నా కోసం తవ్వి మొత్తం పోయారు అందులోకి. వాళ్ళు పెద్ద గుంట తీసి కుప్పేశారండి, మట్టి కుప్ప బయట కుప్పేసి గుంట తీశారు. తవ్విన వాళ్ళందరూ గుంటలోకి వెళ్తారు. ఆ కుప్ప మీద దేవుడు నన్ను ఎక్కించాడు. ఎందుకంటే నాకు తెలిసి అనుభవం. పెద్దోళ్ళు మాట చెప్పారంటే మామూలుగా ఉండదుగా అనుభవం. రాజ్యంలో ముసలోళ్ళు ఎక్కువయ్యారని ఒక మెంటల్ రాజుగాడు, రాజ్యంలో కరువు వచ్చింది, ముసలోళ్ళు ఎక్కువైపోయారు, ఎందుకు ఈ ముసలి బ్యాచ్ మొత్తాన్ని ఊడిచెత్తే పోయిద్ది కదా అని ఒక ఐడియా వచ్చింది. మంత్రి అమలు చేసే అన్నాడు. ముసలోళ్ళని తీసేద్దామా రాజా, అదేం ఆలోచన అంటే, మరి కరువు ఎట్లా, మరి ఫుడ్ కంట్రోల్ అయింది, మళ్ళీ ఆహారం కొరత ఏర్పడింది. అట్లా కాకుండా ఆహారం బ్యాలెన్స్ అవ్వాలంటే ఈ జనాలు కంట్రోల్ అవ్వాలంటే ఈ ఎందుకు పనికి రాకుండా ఊరకుండే ముసలోళ్ళు ఎందుకు లేపేస్తే పోయిద్దాం, తీసేయమన్నాడు ముసలోళ్ళని. చాటింపు వేయించాడు. బాయ్ మీ తల్లిదండ్రులందరినీ ఫలానా వాళ్ళు మొత్తం ఫలానా తీసుకెళ్ళి వాళ్ళని ఫలానా లోయలో పడేసేయండి. ఆ పైనుంచి కిందికి ఎత్తే వాళ్ళు చేస్తారు. ముసలి సరుకు అంతా ఊడ్చేసేయండి అన్న. మరి కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రిని తీసుకెళ్ళి పడేసేయాలి అంటే, ఎడారిలో పడేసేయాలి, లోయలో పడేసేయాలంటే మరి ఎవరికైనా బాధేగా. మరి రాజు ఆజ్ఞ, లేకపోతే ఫ్యామిలీ మొత్తం లేపేస్తా అన్నాడు. ఇంకేం ముసలోళ్ళు ఏం చేస్తారు పాపం, అయ్యా ఎందుకు మా కోసం మీరు చావటం, మేము ఎందుకు పనికిరాని స్థితిలోకి అయిపోయాం, మమ్మల్ని తీసుకెళ్ళి వేసేసేయండి అని కొంతమంది తీసుకెళ్ళి వేసేసారు కూడా. ఒకడు తండ్రిని తీసుకున్నాడు, బయలుదేరాడు. అయ్యా నన్ను కూడా లోయలో వేసేసే అన్నాడు తండ్రి. వాడు తండ్రిని ప్రేమించే కొడుకు పాపం మనసు రాయి చేసుకున్నాడు. చేసేదేముంది, మరి తీసుకెళ్ళి చంపేసేద్దామని తండ్రిని ఎక్కించుకుని అడవిలో కూడా పడిపోతున్నాడు. ఇక తండ్రి దారి పొడుగున అందిన చెట్టు, కొడుకు భుజాల మీద కూర్చున్నాడు. తండ్రి పెద్ద వయసుడు, ముసలోడు, భుజానికి ఎత్తుకున్నాడు. తండ్రిని తీసుకెళ్తున్నాడు, మోసుకొని వెళ్తా ఉన్నాడు లోయలో పడేయటం. అడవి మార్గంలో, అడవిలో గుండా పోవాలా లోయ. దారి పొడవున చెట్టు చేతికి అందిన కొమ్మనల్లా ఇరిచి ఆడ పడేస్తున్నాడు తండ్రి. ఆయన కొమ్మను పట్టుకున్నప్పుడు ఇది ఆగాల్సి వస్తుంది, నడక ఆగుతుంది. ఏంది నాన్న అంటున్నాడు. ఏం లేదయ్యా అని ఆ కొమ్మని ఎరగొడుతున్నాడు, ఆడేస్తున్నాడు. వీడు ఆ లోయ దగ్గరికి చేరేసరికి ఇక తండ్రిని దించాడు ఇక లోయలో వేయటానికి. అప్పుడు తండ్రి అన్నాడు, బాధపడకరా, నన్ను నెట్టేసేయి, వెళ్ళేటప్పుడు జాగ్రత్త అయ్యా, అడవిలో దారి తప్పితే ఇల్లు చేరవు, అందుకని నువ్వు నేరుగా ఇంటికి పోవటానికి నీకు దారి పొడుగున్న కొమ్మలు ఇరిసేసాను. అడవి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ దాకా కొమ్మలు వేసానయ్యా, ఇరుసుకుంటా వచ్చి నేను అక్కడక్కడ కొమ్మలు ఇరిసేసింది నీకు తిరిగి వెళ్ళేదానికి దారి కోసం రా, నువ్వు ఆ కొమ్మలను చూసుకుంటూ వెళ్ళయ్యా, బయటికి వెళ్తావు అన్నాడు. వీడికి ఏడుపు వచ్చింది. నానా నిన్ను చంపడానికి తెచ్చాను నేను అడవిలో దారి తప్పిపోయి ఆకలితో చావకుండా నన్ను మళ్ళీ ఇంటికి చేర్చాను కొమ్మలు వేసుకుంటా అంటే, నీ చావు గురించి నువ్వు ఆలోచించకుండా నేను మళ్ళా తిరిగి క్షేమంగా ఇల్లు చేరేదాని గురించి ఆలోచించావు, ఏంది నా నడవని ఏడ్చాడు. నాదేముందిలే, అయిపోయినరా, నువ్వు బాగుంటే నాకంతే. నీ ప్రాణం తీయాలంటే మనసు రావట్లేదు నాన్న నాకు. బతికితే అందరం బతుకుదాం, సస్తే అందరం చేద్దాం, రానా నాని వాడు ఇలా మళ్ళీ భుజాన్ని ఎత్తుకున్నాడు. పర్లేదయ్యా, అయ్యా మీ ప్రాణం పోయిద్దిరా, మిమ్మల్ని చంపుతాడయ్యా రాజు, వేసేసే నాయన, నా వల్ల కాదు నాన్న, నీకు చంపడానికి తీసుకొస్తే నా బ్రతుకును కోరావే నువ్వు, నా తండ్రివే నువ్వు, నెట్టు చంపుకునేదే. ఆ దరిద్రుడి దగ్గర వాడు రాజ్యంలో ఉండే కంటే అందరం సచ్చిందే మెల్లే, బతికితే అందరం బదులే, సత్తే అందరం చేద్దాం పన్న. భుజాన్ని వేసుకొని తీసుకెళ్ళి ఆలోచన చేశాడు. దారిలో నిన్ను తీసుకెళ్ళి మొచ్చు మీద పెడతా, నువ్వు అక్కడే ఉండు, నీ చుట్టూ సామాన్లు పెడతా,
జనం ఎవరు చూడనప్పుడు నేను దించుతా, నీ పనులేవో చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి ఎక్కిస్తాను అని తండ్రికి ఐడియా చెప్పి నేను బతికించుకోవాలని నాన్నని. ఎందుకంటే మరి అట్లాంటి పని చేశాడు, ప్లాన్ వేసాడు. సరే ఎట్లనో చేయరా, మరి వద్దంటే నేమేమో వింటలేదు అంటే ఎట్లా చంపుకునేది నాన్న, నా వల్ల కాదని పెట్టేసి మొత్తం మీద. సరే ఎవరికి కానకుండా మంచి నడిరేత్రికి ఇల్లు చేర్చాడు తండ్రిని, మొత్తం మీద ఎక్కించాడు, మొత్తం సెట్టింగ్ చేశాడు. ఎవడికి అర్థం కాకుండా, అసలు ఆ మనిషి ఉన్నాడు అన్నది అర్థం కాకుండా అందరూ పడేసినట్టు వీడు కూడా పడేశాడు అనుకున్నా. ఆ ముసలాన్ని ఇంటికి తెచ్చాడు, ఎవడికి తెలియదు, దాచిపెట్టాడు మొత్తం మీద. రాజుకి మనం చెప్పిన ఆజ్ఞ అందరూ పాటించారా, ఇంకెవరన్నా ముసలి సరుకున్నారా, ఒక్కొక్కరు చెక్ చేయాలి. ఇప్పటికి ఎన్ని ఊళ్ళు ఆజ్ఞాపించాం, అన్ని ఊళ్ళు పడేశారా లేదా అనుకోండి. అంటే రాజ్యం అంటే చాలా ఊళ్ళు ఉంటాయిగా, ఫస్ట్ ఒక ఊర్లో మొదలు పెట్టారు. అన్ని ఊళ్ళు పడేశారా లేదా అనుకోండి. అంటే రాజ్యం అంటే చాలా ఊళ్ళు ఉంటాయిగా, ఫస్ట్ ఒక ఊర్లో మొదలు పెట్టారు. ఒక ఊర్లో మొదలుపెట్టి ముసలి వాళ్ళని ఖాళీ చేయాలి. ఆ ఊరంతా అయిపోయిందా లేదా చెకింగ్ అనమాట. అయిపోయింది మహారాజా, ఆ ఊరు మొత్తం ఏరేశారు, ముసలి సరుకు మొత్తాన్ని తీసేశారని. మరి అక్కడ ముసలోళ్ళు ఉన్నారు, ఇంకెవరన్నా ఉన్నారు అంటానికి మనకి ఏదన్నా రుజువు కావాలి కదా, పోయారా ఉన్నారా అనడానికి మన క్లారిటీ కావాలి కదా. మరి ఎట్లా అన్నాడు రాజు. ఎవరన్నా ముసలాళ్ళని దాచిపెట్టి ఉండొచ్చు కదా, ఎవరన్నా ముసలాళ్ళని పడేయకుండా ఉండొచ్చు కదా. లేదండి, అంత ఇల్లు సోదా చేసామండి, మొత్తం పడేశారండి. లేదు, ఇంకా ఎవరన్నా దాగి ఉండొచ్చు కదా అన్నాడు. సరే అట్లయితే ఒక పరీక్ష చేద్దాం, ఉంటే మనకు దొరికిపోద్ది. వెయ్యి వరహాలు అనౌన్స్ చేసి 1000 వరహాలు అనౌన్స్ చేసి ఒక చిన్న టెస్ట్ పెట్టండి. ఆ ప్రజలకి, ఆ ఏరియా ప్రజలకి దండోరా, బూడిదతో తాడు బేనాలని. దేంతో? బూడిదతో తాడు బేనాలి. మీ వల్ల ఇద్దా? బూడిదతో తాడు బేనే దమ్ము ఎవరికన్నా ఉందా? బాయ్ చెప్పడా బాయ్, అసలు తాడు పేనటం అంటే ఏంటో తెలుసా? తాడు ఎలా ఉంటుంది, ముళ్ళుగా ఉంటుంది కదా, దాన్ని అట్లా పేని తయారు చేస్తారు. బైబిల్లో కూడా ఆయన తాళ్లతో కొరడాను పేని అని ఉంటుంది. సాధ్యం కాదు, బూడిద ఎట్లా కుదిరిద్ది? తాడు బేనాలంటే నార కావాలి, బూడిద ఎట్లా వచ్చిందా? పెద్దోడా కాళ్ళుముడు, కష్టం కదా. కాబట్టి పెద్దోడా కాళ్ళుముడు అది స్తోత్రం చెప్పండి. నేను నీకెళ్ళి చూస్తే జనం చూస్తారని ఇటు చూసి అటు చెబితే నువ్వు చురుగ్గా లేవు. ఎవరు రాలా, వీడికి కూడా వచ్చింది ఆ వార్త. వీడు మొచ్చు మీద వాళ్ళ అయ్యి ఉన్నాడుగా, దండోరా వాళ్ళ నాన్న అన్నాడు, ఈ కొడుకు అన్నాడు. మొచ్చు మీద ఉండి తండ్రి అడిగాడు, ఎరా ఏంది దండోరా అన్నాడు. బూడిదతో తాడు పేనాలంట, పేనితే 1000 వరహాలంట నాన్న అన్నాడు. బూడిదతో తాడా, అదెంత పని అయినా ఈజీగా చేయొచ్చు అన్నాడు. ఎట్లనే అన్నాడు. తాడు బేనొచ్చాయి బూడిదతో అన్నాడు. ఏం లేదయ్యా, ఆల్రెడీ పేనిన తాడు తీసుకో, పేనిన తాడు తీసుకో, ఒక బండ తీసుకో, ఈ తాడు దాని మీద పెట్టు, నిప్పు ముట్టించు, అది కాలి అచ్చు అలానే ఉండి బూడిదైద్ది. నులగతాడు ఎప్పుడన్నా కాల్చారా మీరు? నులగతాడు కాలిపోయినాక బూడిద అచ్చు అలానే ఉంటుంది. ఎంతమందికి తెలుసు? అసలు నులగతాడే ఇప్పుడు చాలామందికి తెలియదు, అచ్చు అలానే ఉంటుంది. కరెక్టే చేశాడు, అచ్చు అలానే ఉంది. నీట్గా బండ తీసుకెళ్ళి రాజు ముందు ఉంచాడు. ఇదిగో సార్ బూడితో తాడు పోయినానండి.
ఇప్పుడు ఏం చేయాలి? రాజు చచ్చినట్టు 1000 వరహాలు వేయాల్సి వచ్చింది. సరే, మళ్ళీ ఏం చేశాడు? ఈసారి ఇంకో పరీక్షని, శంఖులో నుంచి దారం ఈ దగ్గర నుంచి అది అరిగి తీయాలన్నాడు. లోపల శంఖు ఊతరే, శంఖులో నుంచి దారం తీయాలి, ఈ ధైర్యం నుంచి అదరికి తీయాలన్నాడు. వీడు 1000 వరహాలు తెచ్చుకున్నాడు పండగ. ఎట్లా చేయాలి నాన్న అన్నాడు. మళ్ళీ దండోరా వచ్చింది, అలా తీసినాడు 1000 వరహాలు. నాన్న ఎట్ట తీయాలి నాన్న అన్నాడు. అదేం పెద్ద చాకిరి ఏముందిరా, చీమను ఒకదాన్ని పట్టుకో, ఒక బియ్యపు గింజ తీసుకో, బియ్యపు గింజకు దారం కట్టు, చీమని శంకు ద్వారం దగ్గర వదిలి దానికి బియ్యపు గింజ పట్టించు, ఆ బియ్యపు గింజను తీసుకుని అది అరిగి అదే తీసుకొచ్చింది దారాన్ని అన్నాడు. అది ఎట్లా ఉంటుంది? శంకు ఇలా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటే ఎవరైనా దారం ఇద్దరి నుంచి అదరికి తీసుకొస్తారు. శంకు అలా ఉండదు, ఇట్లా ఉంటుంది రౌండ్గా. అంటే శంకులో నుంచి దారం బయటికి తీయాలంటే రౌండ్లు తిరగాలి, అది కష్టం. అదే చేమ అనుకో, వెళ్ళిపోయేదిగా, అదే తిరిగి 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 అదరికి వచ్చిందిగా. మొత్తం మీద దారం ఇద్దరి నుంచి అదరికి చీమను ఉపయోగించి ప్రయోగం సక్సెస్ చేసి తీశాడు. తీసుకెళ్ళి దారం చూపించాడు. శంకులో దారం ఉంది. ఎట్లా ఎక్కిచ్చావరా అంటే, ఏదో తిప్పలు పడ్డాలే సార్, మీరు 1000 వరహాలు అన్నాడు. 1000 వరహాలు ఇచ్చారు. సైలెంట్గా వెంట వచ్చారు. ఎందుకో తెలుసా? ఈ ఆలోచనలు, ఈ ఐడియాలు అనుభవం లేనివాడికి రావు. ఎవడు అనుభవం ఉన్నోడు ఉన్నాడంటే, ఎవడో ముసలోడు వీడి దగ్గర ఉన్నాడు, వాడు వీడి ఇంట్లో ఉన్నాడా, అడవిలో ఉన్నాడా, వీడి ఆడబెట్టాడు అని వచ్చి ఇల్లు మొత్తం సోదా చేసే పైన కూర్చొని ఉన్నాడు ముసలోడు. చిక్కాడు. రాజు సముఖంలోకి తీసుకెళ్తే, మహారాజా మీ వరహాలు నాకు వద్దు, మీ 2000 వరహాలు తిరిగి ఇస్తాను, నా తండ్రిని బ్రతకనియండి అన్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు రాజుతో, మహారాజా, ఇంతమంది యవనస్తులుండి ఎవడి వల్లన్నా అయిందా నేను చెప్పిన ఆలోచనలు నెరవేర్చడానికి? కాలేదే. ఒకనాటికి నువ్వు నేను కూడా వృద్ధులమైపోతామే, మరి మనల్ని కూడా అంతే చేయాలా? వృద్ధులు పెద్దలంటే ఏంటి మహారాజా? అనుభవం మహారాజా, జ్ఞానం. అనుభవం మహారాజా, అనుభవం, జ్ఞానం, క్రమశిక్షణ, హెచ్చరిక, గద్దింపు, దిద్దుబాటు వాళ్ళ వల్లే కదా జరిగేది. శక్తిహీనులు అయిపోయారని పనికిరారు అనుకుంటున్నావా? జీవితంలో వాళ్ళు ఫేస్ చేసిన అనుభవాలు తర్వాతి తరానికి అవి హెచ్చరికలు, అవి పాఠాలు. లేకపోతే ప్రజలు, యవనస్తులు నీతి నియమాల్లో ఉంటారా? వాళ్ళు భయభక్తులు నేర్చుకుంటారా? పెద్దలు ఉంటే కదా వాళ్ళని గద్దించాయి, ఇది కాదు ఇది అని చెప్పడానికి. మరి అందరినీ ఏరిపారేస్తే రాజ్యంలో కరువు సంగతి ఏమో కానీ దుర్మార్గత విస్తరించి రాజ్యం నాశనం అయిపోయింది మహారాజా అన్న. సిగ్గొచ్చింది రాజుకి, ఎంత తప్పు చేశాను రా, ఇంత పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు నా రాజ్యంలో ఉంటే కరువు పోయే మార్గం వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పేవాళ్ళు, ఇట్ట కాదు ఇట్ట చేసుకుంటే పోయిద్దని. వీళ్ళకి అనవసరంగా నేను చంపాలనుకున్నాను, ఏంటి మూర్ఖత్వం అని. ఇక ఒక్క ఊరు తాపేసి, ఏ ఊర్లో చంపొద్దురా ముసలి అందరిని బతకనియండి అన్నాడు. ఇది ఎందుకు చెప్పానంటే, పెద్దలు అంటే ఏంటి? అనుభవం. నాయకుడు అంటే ఏంటి? అనుభవం, క్రమశిక్షణ, హెచ్చరిక, ప్రోత్సాహం, గద్దింపు, మందలింపు అనే వాడు ఒకడు ఉండాలిగా. అందుకే కుటుంబానికైనా సమాజంలో అయినా పెద్దోళ్ళు లేకపోతే ఎద్దుతల దున్నతల పెట్టమన్నారు. పెద్దోడు ఉండాలి రా బాబు అని. ఇంత మ్యాటర్ ఎందుకు చెప్పానంటే, నాయకత్వం యొక్క అవసరత ఎరగనందున, నాయకత్వానికి లోబడనందున ఎంత ప్రమాదంలో పడతారో ఆరంభంలోనే నాకు దేవుడు నేర్పించినందున, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుడు నన్ను ఒక స్వతంత్రమైనటువంటి వ్యక్తిగా దేవుని పనికి పిలిచినా, నా అంతటా నేనే కొంతమంది దేవుడు నాకు చూపించిన వ్యక్తులకు నన్ను నేను లోబరుచుకున్నాను. వాళ్ళని నా హృదయంలో పెట్టుకున్నాను, నాకు మాదిరిగా, ప్రోత్సాహకులుగా.
అడుగుజాడలు నేర్పే వ్యక్తులుగా భక్తులందరినీ నా హృదయంలో పెట్టుకొని దేవుడు నాకు సూచించిన వ్యక్తుల యొక్క ఆలోచనలను, అదుపాజ్ఞలను ఈ రోజుకి నేను అనుసరిస్తానే ఉన్నాను, వాటిని క్రాస్ చేయలేదు. దేవుని కృపలో. అర్థం అయి కొడుతున్నావా, అర్థం కాకుండా కొడుతున్నావా? స్వతంత్రులుగా చేయొచ్చు, కానీ హడావిడిగా ఒక 30, 40, 50కి వస్తావు, అక్కడ ఆగిపోతావు. ఎక్కడి నుంచి వెనక్కి లాగుతావు, లేదా ముందుకు వెళ్ళలేవు. ఒకవేళ వెళ్ళినా ఎటుపోయి పడతావో తెలియదు. ఇప్పుడు చూడండి, చాలామంది దారి తప్పుతున్నటువంటి పరిస్థితులు చూడండి. ఎవరిని లెక్క చేయరు, నాయకత్వాన్ని ఒప్పుకోరు. వాళ్ళ బుర్రకు తోచినట్టు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నందున ఆత్రపడి పరిగెత్తువాడు ఖచ్చితంగా గోతిలో పడునన్నట్టుగా అలా ఎవరి అదుపాజ్ఞ లేకుండా పరిగెత్తి దెబ్బతిని తాము నష్టపోయి సమాజానికి అవమానం తెచ్చి అన్ని రకాలుగా ప్రాబ్లంలో పడేటువంటి పరిస్థితి వేలాది మంది జీవితాల్లో జరిగింది. అందుకే దేవుని వాక్యం ఎప్పుడూ చెప్తుంది, నాయకత్వాన్ని రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. అలాగా నాయకత్వాన్ని ఎరిగి, నాయకత్వంలో పెరిగి, నాయకత్వానికి లోబడి మంచి మనస్సాక్షితో, తగ్గింపు హృదయంతో, యథార్థమైన భక్తి చేస్తూ ఆయా ప్రాంతాలకు పంపబడినటువంటి వ్యక్తులు, నాయకత్వానికి విధేయత చూపిన వ్యక్తులు ఫలించకుండా ఉంటారా? వాళ్ళు పౌలు బర్నబాలు కాక మరేమవుతారు? పౌలు బర్నబాలే అవుతారు, ఫలించడి కొమ్మలుగా మారిపోతారు. దేవునికి మహిమ చెప్పు, హల్లెలూయా. దేవుని కృపను బట్టి నన్ను వెంబడించేటువంటి బిడ్డలు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రదేశాల్లో ఒక్కొక్కడు 2, 3, 4, 5, 10 ప్రాంతాలు రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగా దేవుని కృపను, నాయకత్వానికి ఇప్పటికీ లోబడి సౌలు, బర్నబాను బోధకులు, ప్రవక్తలు ఉన్నారు. దేవుడు వారిని ఎందుకు పిలిచాడు? అది అపోస్తలులతో మాట్లాడమని వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడో ఉండి చేయలేదు. అపోస్తలుల ముందుండి వాళ్ళ పిలిపేంటో, వాళ్ళ మీద ఏర్పాటేంటో అపోస్తలులు కనపరుచుకున్నారు. తాము ప్రవక్తల మంది నిరూపించుకున్నారు, బోధ చేసే బాధ్యత ఉందని నిరూపించుకున్నారు. ఆ పరిచర్యలో వాడబడ్డారు వాళ్ళు. అపోస్తలులు వాళ్ళ పరిచర్య, పిలుపు, ఏర్పాటేంటో చూశారు. తర్వాత దేవుడు వారితో మాట్లాడాడు. సౌలు, బర్నబాలారా రండి, దేవుడు మిమ్మల్ని అన్యజనుల మధ్యలోనికి వెళ్ళి ప్రకటించమని మాట్లాడుతున్నాడు మాతో. ఎందుకంటే ఆ కృప మీకు ఇచ్చాడట. మీ దగ్గర కూడా మాకు అది కనపడుతుంది. దేవుని ఆత్మ కూడా మాతో మాట్లాడాడు. కాబట్టి రండి, మీ మీద చేతులు ఉంచుతాం, మీరు వెళ్ళి ప్రకటించండి, అన్యజనుల్ని రక్షించండి అని వీళ్ళు కూడా ఉపవాసం. వీళ్లతో పరిశుద్ధాత్మ మాట్లాడాలని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ వీళ్లతో మాట్లాడితే అప్పుడు అపోస్తలులు ఉపవాసం ఉన్నారు. వీళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళ మీద చేతులుంచితే అప్పుడు వెళ్ళి వాళ్ళు ఆ రోజు రగిలించినటువంటి ఆ ఉజ్జీవ జ్వాల ఈ రోజుకి ఆరిపోకుండా రగులుతానే ఉంది. నాయకత్వం యొక్క విలువ అది. అర్థమైందా? సారథి లేని గుర్రాలు ఎడిపోతాయి. సారథి లేకపోతే ఒక గుర్రం కూడా మాట ఎందు దాని ఇష్టం వచ్చినట్టు పోయిద్ది. అదే ఒక్క సారథి ఉంటే 7 గుర్రాలైనా సరే. అర్థమైందా? 7 గుర్రాలైనా సరే ఒక్క సారథి ఉంటే చాలు. ఇంట్లో అయినా, సంఘంలో అయినా, సేవలో అయినా నాయకత్వం అవసరమా, అనవసరమా? నాయకత్వం అవసరం, చెప్పేవాడు అవసరం. స్వతంత్రంగా సేవ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంతమందికి ఇది స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినా కొంతమంది లోబడరు. కారణం చెప్పనా? లోబడితే మళ్ళా వాళ్ళ పెత్తనం కింద నేను ఉండాల్సి వచ్చింది. ఒకటి పెత్తనం నాకు ఇష్టం లేదు అంటే అహం, లోబడని మనస్సు. నన్ను ఒకడు దిద్దేవాడు వద్దు నాకు. అరే దిద్దితే ఎందుకు దిద్దుతాడా? నీ మీద లాభం పొందడానికి దిద్దుతాడా, లేకపోతే నువ్వు బాగుపడటానికి దిద్దుతాడా? ఇంత మాత్రం దిమాగ్ పనిచేయనోడి నువ్వేం చేస్తావురా నీ బొంద సేవ అంటాను నేను. నీకు ఈ ఫస్ట్ పాయింట్లోనే మైండ్ పనిచేయలేదు, నీ బొంద నువ్వేం చేస్తావు సేవ? దిద్దుబాటు నేను చేసేవాడు ఒకడు కావాలి. రే నువ్వు చేస్తున్న రైట్ రాంగ్ అనో, లేకపోతే నువ్వు బాగా పరిగెత్తుతున్నావు నాయన, జాగ్రత్తగా చేయి, ఇంకా దేవుడు దీవిస్తాడను, కృంగితే లేవనెత్తేవాడు,
చెడ్డడుగులు వేస్తే గద్దించేవాడు, మంచిగా ప్రయాణం చేస్తే ప్రోత్సహించేవాడు, గుండె చెదిరితే దగ్గరగా తీసుకొని ఆదరించేవాడు. నాయకుడు అంటే ఏం చేస్తాడు? నీ సొమ్మేమన్నా తింటాడా? నువ్వు అనవసరంగా బిల్డప్ కాకపోతే. కొంతమంది వస్తారు పాపం, సేవకుల కూటానికి వస్తారు, కొంతమంది బయట సంఘాల సేవకులు వస్తారు, నేనంటే ఇష్టం వాళ్ళకి, కానీ పూర్తిగా నాకు కంప్లీట్గా విధేయత చూపాలంటే భయం, ఎక్కడ చేతుల్లోకి వెళ్ళిపోతామో అని. నేనేం చేసుకుంటాను బాబా నేనేం చేసుకుంటాను నిన్ను? నువ్వేమన్నా నాకేమో కూడు పెడతావా, లేకపోతే వస్త్రం ఇస్తావా, లేకపోతే నాకేమన్నా నెల నెల ఫీడింగ్ ఏమన్నా ఇస్తావా? నీ బొంద ఏం చేస్తావు నువ్వు? నాకు ఎట్ట ఉపయోగపడతావు? లేదు, నువ్వు పరిచర్యలో సఫలీకృతుడు అయ్యావు, నా సలహా విని నువ్వు ముందుకు వెళ్ళావు, నువ్వు సక్సెస్ అయ్యావు, 4 ఆత్మలు సంపాదించావు, రేపు బహుమానం నీకా నాకా? నీకేగా, కిరీటం నీకేగా, మనశ్శాంతి నీకేగా, ఆత్మతృప్తి నీకేగా, 4 ఆత్మలు సంపాదించానని. నిన్ను ఆ విధంగా ప్రయోజకుడిగా చేయడానికి నిన్ను నేను పిలుస్తాను, కానీ లేకపోతే నాకెందుకు? అది కూడా నేను ఎవరిని బలవంతంగా పిలవను. నా బిడ్డలే నాకు మస్తు, నా బిడ్డలే నాకు మస్తు. అయినా సరే నాయకత్వం కావాలని నిజంగా దేవుని చేత దర్శించబడితే, అలా సిద్ధపడి విధేయత చూపిన వాళ్ళకి నేర్పడానికి, దేవుడు నాకు ఇచ్చిన అనుభవాలు తెలియజేయటానికి నన్ను ఎప్పుడో దేవుడు సిద్ధం చేశాడు. నీ దగ్గర నుంచి నేను వెళతాను అన్నోడిని నువ్వు ఆపొద్దు నా కుమారుడా అన్నాడు. అలాగే బయట నుంచి నీతో కలిసి నేను పనిచేస్తాను అయ్యా అన్నోడిని కూడా అడ్డగించొద్దు అన్నాడు. 2 ఇదంతా స్టార్టింగ్లోనే పునాది మనకి. నీ దగ్గర పుట్టిన వాడైనా, నీ దగ్గర పెరిగిన వాడైనా నేను వెళతాను అంటే వాడిని ఆపొద్దు అన్నాడు. వేరుండగోరు వాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. ఇక వాడు అక్కడ కూర్చోవటమే, వాడిని పక్కన పెడతాను. వాడు వెళ్తానంటే వదిలేసి వాడిని లెక్క చేయొద్దు, వాడి కర్మ అక్కడే కాలిద్ది అన్నాడు. బయటవాడై ఉండి నాయనా ఇదిగో నీ మాటకు నేను లోబడతాను, విధేయత చూపుతాను, దేవుని నడిపింపులో నువ్వు ఉన్నావు, దేవుడు నీకు నేర్పిన అనుభవాలు నాకు ఉపయోగపడతాయి అని నీ దగ్గర నేర్చుకుంటాను, నన్ను నడిపించు అని ఎవడన్నా నీ దగ్గరకు వస్తే వాడిని త్రోసివేయవద్దు అని సెలవిచ్చాడు. కనుక అందుకే మందిరానికి తలుపులు లేవు. తలుపులు ఉన్నాయి చూడు, అటు చూడు, లేవు. అంటే అర్థమైంది, దేవుని చేత దర్శించబడి రావాలనుకున్నాడు రావచ్చు, హ్యాపో అనుకున్నాడు పోవచ్చు. అబ్బే సమస్య లేదు. ఇప్పుడు కుక్క పిల్లని ఇంట్లో గొలుసుతో కట్టేసి, అసలు నా కుక్క పిల్లకి నేనంటే ఎంత ఇష్టం అంటే ఎట్ట తేలిద్ది ఏంది? గొలుసు తీరా బాబు, ఉంటదో పోయేది అప్పుడు తేలిద్ది. స్తోత్రం. అట్లాగే నా వీళ్ళు ఎవరికైనా అట్లా స్వేచ్ఛ. నన్ను ప్రేమించి వెంబడిస్తే హార్ట్ఫుల్ కదా నేర్పుతా, నాకు దేవుడు నేర్పిన నాకు చెప్పినవి చెబుతా, ఉపయోగపడితే ఉపయోగపెట్టు, లేకపోతే తిప్పలవాడు. అక్కర్లేదంటే అప్పో. అది కాబట్టి అలాగే ఒక క్రమములో, ఒక క్రమశిక్షణలో, ఒక అపోస్తలిక పద్ధతిలో, ఒక నాయకత్వానికి లోబడి సిద్ధపడినటువంటి 100లాది మంది వెళ్ళి ఇప్పుడు దేవుని పని మొదలుపెట్టి జరిగిస్తూ ఉన్నారు. కనుక దేవుడు చెప్పిన క్రమంలో, క్రమశిక్షణలో ఈ పరిచర్య జరుగుతుంది. నీ మీద ఏర్పాటు ఉంటే నువ్వు ఎక్కడో మూల కూర్చుంటే నాకు తెలియదు, నా ముందుకు రావాలా, నువ్వు పరిచర్యలు ఏకీభవించాలా. కొంతమంది ఉంటారు ఏదో పరిచర్య చెబుతా, చెప్పిన పరిచర్య చేయడోడు అన్ని నాకు అడ్డాలు చెబుతుంటాడు, పొరపాటును కూడా వాళ్ళ లైన్లో తీసుకురా. అట్లా మొహమాటానికి 2-3 అలాగా నేను చేతులు ఉంచాను. ఏదో నా ప్రేరణను బట్టి పాపం వీళ్ళు నమ్మకంగా ఉన్నారు, నేను చెప్పి నీ చెయ్యిపోయినా పర్వాలేదు, వినయం కలిగి ఉన్నారు, తర్వాత తెలుసుకుంటారులే అని కొంతమంది మీద చేతులు ఉంచాను. ఒక 2-3 మీద అడ్రస్ కూడా లేరు. కొంతమంది నిష్పదులైపోయారు. పరీక్షలో ఫెయిల్ అయినా సరే మొహమాటాన్ని బట్టి 2-3 మీద చేతులు ఉంచాను. ఆ ఉంచింది నిజంగానే అది గుస్ అయిపోయింది. వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అయిపోయారు, వాళ్ళు వర్క్ చేయలే. ఎందుకు? నువ్వు పెట్టిన పరీక్షలో వీడు పాస్ అవ్వలా, అవుతాడులే తండ్రి. ఉదాత్త హృదయం. సౌలు విషయంలో సమూయేల్లాగా దేవుడు ముందే చెప్పాడు, వాడు మాటిన రకం చెడిపోయినాడు, వాడు వదిలేసేయండి అంటే ఎట్లా? కాదులే అయ్యా ఏం కానీ అయ్యా ఏందయ్యా అంటే, సరే ఇంకోసారి అభిషేకించుకో అని 13లో ఒకసారి 15లో ఒకసారి 2 సార్లు అభిషేకం చేస్తే
ఆ రెండోసారి కూడా ఆ గడ్డి తినే చేష్టలే చేశాడు. అప్పుడు మళ్ళీ పోయి ఏంది సమయాలు అన్నాడు. ఏముంది దరిద్రుడు ఇక మారి సచ్చేటట్టేం లేడా అంటే, ఇంకేంది మరి వాడి కోసం ఏడి చావటం పో, మారి సావనోడి కోసం ఏడి సావటం ఎందుకు, పో యెషయి కుమారుని పిలిచరమ్మన్నాడు. అది పద్ధతి. అట్లా మోమాటానికి మాట వినని వ్యక్తుల మీద కూడా చేతులు ఉంచినందుకు ముఖం పగిలే రిజల్ట్ వచ్చింది నాకు. అది కూడా స్టార్టింగ్లోనే. ఇవన్నీ పునాదులు వేసుకుంటూ వచ్చాడు జాగ్రత్తలో అని. డబ్బు విషయంలో ఒకటి చెప్పా, నాయకత్వం విషయంలో ఒకటి చెప్పా, అర్థమైందా? స్వేచ్ఛగా బిడ్డల్ని వదిలేసే విషయంలో ఒకటి చెప్పా. ఒక పక్క హెచ్చరిక చేస్తానే, నా చేతుల్లో మీరు ఉండాలని బలవంత పెట్టకుండా హృదయపూర్వకంగా వాళ్ళు నన్ను వెంబడించేటట్టు బిడ్డలను అలాగా స్వేచ్ఛగా, వాళ్ళకి స్వేచ్ఛనివ్వు, స్వేచ్ఛగా వాళ్ళు నిన్ను ప్రేమించి వెంటాడాలి తప్ప బలవంత పెట్టొద్దు ఏ విషయంలో కూడా అనేది నా తండ్రి నేర్పాడు. దాన్ని నేను అనుసరిస్తాను. సేవక సిద్ధపాటులో అన్నిట దేవుని మహాకృపను బట్టి ఆ విధేయత చూపిన వాళ్ళు, లోబడిన వాళ్ళు, నా గద్దింపు విని వినయంతో తగ్గించుకున్న వాళ్ళు, 10 సంఘాలు కట్టినోడు ఉన్నాడు, 8 సంఘాలు కట్టినోడు ఉన్నాడు, 6 సంఘాలు కట్టినోడు ఉన్నాడు, 4 సంఘాలు కట్టినోడు ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఇంకా దైవజనులు లేచి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నారు. ఇప్పుడు 1, 2, 3, 4 జనరేషన్ స్టార్ట్ అయింది, 4వ బ్యాచ్ రెడీ అయ్యింది. ప్రయాణం సాగిస్తున్నా. నన్ను వెంబడించి మీరందరూ కూడా అట్లాంటి చురుకుదనంతో, అనుభవ జ్ఞానంతో, ఏది చేసినా ఆవేశపడకుండా ఆలోచించి, కొంచెం నిదానించి జాగ్రత్తగా సరిగ్గా ఆలోచించాలి. ఆలోచించి చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ విధంగా మీరు ప్రయాణం చేయాలి, స్టెప్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను వెంబడించే బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు అందరూ కూడా. ఓకేనా?